కంట్రోల్ మాకు మధ్యాహ్నం 3:30కి ఒక వ్యక్తి గడ్డూరు కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకున్నాడని మామిడి తోటలో సమాచారం రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడగా అతను చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ ఉన్నాడు. అతని పేరు మన కె కృష్ణప్ప, గడ్డూరు కాలనీకి చెందిన వ్యక్తి. వాళ్ళ కొడుకు మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో వచ్చి శవాన్ని కిందికి దింపడం అయ్యేది. తర్వాత హాస్పిటల్కి తరలించి కేసు వాళ్ళ బంధువు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని దాన్ని కేసు కట్టి తదుపరి ఎందుకు చనిపోయాడు అనేది తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అతని శవాన్ని కిందికి దింపడం అనేది ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దొరికిందా ఒక నిమిషం సార్ కేసు కట్టిన తర్వాత అవన్నీ వెరిఫై చేస్తాము. దాని గురించి కూడా ఉంటే ఒకవేళ దానిపై కూడా చర్య తీసుకుంటాం. కొంచెం ఆ కాంపౌండ్ కూడా దాటుకొని రైట్ సైడ్ బండి పట్లాగా తిరిగి చూసిన రైట్ సైడ్ అంటే బండ్లు బయట కనిపిస్తాయి. రమేష్ అంటున్నాడు కదా సీనా అనే వ్యక్తి. ఇంతకు ఆమె ఎవరు? ఆమె ఇంతకుముందు బాడుకున్నది మా ఇంటికాడ. ఆమె ఇల్లు లేదని రాయించినప్పుడు రాసుకొని వెళ్ళిపోయినారు. ఆ పట్టా వచ్చే టయానికి ఆమె ఖాళీ చేసుకొని వెళ్ళిపోయింది. దానిలో ఆ పట్టాలో వచ్చి పేర్లు రమాదేవి ఉంది, ఫోటోలు కృష్ణప్పది ఉంది. అందుకని కృష్ణప్ప ఫోటో ఉంది, ఇంకా రమాదేవి పేరు మార్చుకుంటామని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మాకు ట్యాక్స్ మా మీద ఉంది, ఇది ఉంది, అది ఉంది అని బెదిరించి నోటీస్ పంపించి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టించినాడు. ఆ మనోవేదనతో ఆయన మాదిరి చేసుకున్నాడు. రమాదేవి అనే అమ్మకి సీనా ఏమవుతాడా? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వేరే క్యాస్ట్. వాళ్ళు రమాదేవి అనే ఆమె వచ్చి సాకలోళ్ళు, వీణ వచ్చి గొల్లు. ఆయన ఇది అన్నా కాలనీ అదే కాలనీ, గడ్డూరు కాలనీ. అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కాలనీ. ఈయన కృష్ణకి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. ఇతను పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు, బయట ఉన్నాడు. కృష్ణప్ప అనే వ్యక్తి నాకు బామతి కావాల. ఆయనకి ఒక 2 నెలలుగా ఆ జాగా విషయంలో కొంచెం సీనా అనే అతను ఇబ్బంది పెట్టిస్తున్నాడు. దానికి నిన్న కూడా పోయి పంచాయతీ చేసినారు. పెద్ద మనుషులు 2 లక్షలని మాట్లాడినారు. వాళ్ళు 4-5 లక్షలు అన్నారు. లేదు 2 లక్షలు ఇస్తామంటే సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ నైట్ ఫోన్ చేసి లేదు మాకు 4 లక్షలు కావాలా అని డిమాండ్ చేసినాడు. మళ్ళీ మార్నింగ్ పోయి ఆయనకి ఫోన్ చేస్తే సీనా అనే అతను ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ వేరే వ్యక్తి జరిగిపోయి పెద్ద మనిషికి చెప్పే వచ్చినాము, ఇట్లా 2:30కి మాట్లాడండి, ఏదో ఇచ్చేస్తామని మాట్లాడినాము. సరే అన్నారు. మళ్ళీ ఈయనకి ఎవరు ఏం ఫోన్ చేసినారో ఏం చేసినారో మాకు తెలీదు. తర్వాత ఈయన సింగిల్గా వచ్చి ఇటు మెదడు చేసుకున్నాడు. మధ్యలో ఎవరన్నా ఫోన్ చేసి ఇంకేమన్నా చెప్పినారో ఏది మాకు పూర్తిగా తెలియడం లేదు. ఇప్పుడు గొడవలు ఏం లేవు, పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఏం పంచాయతీలు? ఇది ఇంటిని ఆమె పేరు మీద ఇవ్వలేదంటే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తాము. నోటీస్ కూడా ఒకటి పంపించాము. మాకు ఎన్ని గంటలకు సూసైడ్ చేసుకోండి? 11-11:30 అక్కడ. మీకు ఎప్పుడు తెలిసింది? నేను యాక్చువల్లీ స్కూల్లో పనిచేస్తాను, అప్పినపల్లి స్కూల్లో ఉంటాను నేను. నాకు 11 గంటలకు ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదంటే మళ్ళీ 1 గంటకు బయలుదేరాను. నేను వచ్చాను. మళ్ళీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉందని తెలిసి చూస్తా అంటే బండి అక్కడ బయట కనిపించింది. లోపలికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ సౌండ్ వల్ల అక్కడ కనిపిస్తాను. గొడవలు ఏం లేవు, పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఏం పంచాయతీలు? ఇది ఇంటిని ఆమె పేరు మీద ఇవ్వలేదంటే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తాము. నోటీస్ కూడా ఒకటి పంపించాము. మాకు ఎన్ని గంటలకు సూసైడ్ చేసుకోండి? 11-11:30 అక్కడ. మీకు ఎప్పుడు తెలిసింది? నేను యాక్చువల్లీ స్కూల్లో పనిచేస్తాను, అప్పినపల్లి స్కూల్లో ఉంటాను నేను. నాకు 11 గంటలకు ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదంటే మళ్ళీ 1 గంటకు బయలుదేరాను. నేను వచ్చాను. మళ్ళీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉందని తెలిసి చూస్తా అంటే బండి అక్కడ బయట కనిపించింది. లోపలికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ సౌండ్ వల్ల అక్కడ కనిపిస్తాను.